ఇది వినగానే ఈ అకాడమీ గురించి నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఈ అకాడమీ గురించి అసలు మీరు ఏం చెప్తారు? సో యూజువల్ గా మేము ఈ ప్రాబ్లం కానీ ప్రోడక్ట్ కానీ మేము డిజైన్ చేసే ముందు సొసైటీలో ఉన్న బేసిక్ ప్రాబ్లం ఏంటనేది మేము ఐడెంటిఫై చేస్తాం. స్కూల్స్ కి వెళ్తున్నారు ఇస్ ఫైన్, స్కూల్స్ కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ట్యూషన్స్ వెళ్ళాల్సి వస్తుంది. దాని వెనకాల జరిగే ఇన్విజిబుల్ ఖర్చు ఏంటన్నది మేము ఐడెంటిఫై చేస్తే అది చాలా ఎక్స్పెన్సివ్ అని మాకు అయితే అర్థమైంది. సో వాళ్ళు ట్యూషన్స్ కి వెళ్ళాలి కానీ వాళ్ళ ఖర్చు తగ్గాలి, వాళ్ళకి కంటెంట్ మీద ఫోకస్ చేయాలి అనే ఈ 3 పారామీటర్స్ మేము తీసుకొని డిజైన్ చేసిందే ట్యూటోరిక్స్ అనే ఒక యాప్. ఇనిషియల్ గా మేము యాప్ డిజైన్ చేసాము, బట్ ఇప్పుడు అది మేము అకాడమీ కింద మార్చాం అనమాట. అంటే ఏంటి అని అంటే ఈ యాప్ లో ఆల్రెడీ మేము 2D అండ్ 3D విజువలైజేషన్స్ ద్వారా బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్ యూస్ చేయకుండా CBSE క్లాసెస్ మొత్తాన్ని మేము ఫినిష్ చేసాం మ్యాథ్స్ అండ్ సైన్స్ గురించి. అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఓన్లీ వీళ్ళకి ఇది ఇస్తే కాదు, దీంతో పాటు మనం ఒక అకౌంటబిలిటీ మనం తీసుకుందాం, పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుందాం, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మనం దత్తత తీసుకుందాం అనే ఆ కాన్సెప్ట్ లో మేము వెళ్ళాం. సో రైట్ నౌ యాప్ తో పాటు వీఆర్ టర్నింగ్ ఇన్ టు ట్యూటోరిక్స్ అకాడమీ అనమాట.